రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ గారు, జాతీయ ప్రధాన కార్యదర్శి, మన రాష్ట్రానికి ఇటీవలనే ఉత్తరప్రదేశ్ మహామంత్రిగా పనిచేసి, ఉత్తరప్రదేశ్ జనరల్ సెక్రటరీగా పనిచేసి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కేంద్ర పార్టీ తరఫున ఇన్ఛార్జిగా వచ్చినటువంటి సునీల్ బన్సల్ గారికి, అదేవిధంగా ఈ యొక్క ఓరుగల్లు పట్టణంలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు వచ్చినటువంటి సోదరిమణులారా, మీ అందరికీ తెలుసు ఉద్యమాలకు పురిటి గడ్డ ఈ యొక్క ఓరుగల్లు గడ్డ. కాకతీయుల శౌర్యానికి, రాణి రుద్రమదేవి సుపరిపాలనకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు గడ్డలో ఈరోజు మనం ఈ సభ నిర్వహించుకుంటున్నాం. నియంతృత్వానికి వ్యతిరేకంగా, అక్రమ పరిపాలనకు వ్యతిరేకంగా, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా, నియంతృత్వ పరిపాలనకు వ్యతిరేకంగా, అవినీతి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈరోజు ఈ యొక్క ఓరుగల్లు పట్టలో మనము సభ నిర్వహించుకుంటున్నాము. ఉద్యమాలకు పురిటిగడ్డ, చైతన్యానికి ప్రతీక, అనేక పోరాటాలకు కేంద్రమైనటువంటి ఈ ఓరుగల్లు జిల్లా ఉద్యమాలకు కిల్లా. అందుకే ఈరోజు అత్యంత అద్భుతంగా వేలాది మంది యువకులు, రైతులు, రైతు బిడ్డలు, రైతు కూలీలు అందరూ కూడా ఈ బహిరంగ సభలో వచ్చారు. మీకందరికీ తెలుసు, గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం అన్ని రంగాలలో దేశాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంది. అన్ని రాష్ట్రాలకు కూడా సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తా ఉంది. నేను ఈరోజు రాజకీయాలు మాట్లాడదలుచుకోలేదు. ఈరోజు నేను ఒకటే, ఈ ఓరుగల్లుకి ఎందుకు వస్తా ఉన్నారు నడ్డా గారు, ఏం చెప్తారని అడిగారు. అయ్యా కేసీఆర్ గారు, కేసీఆర్ కుటుంబ సభ్యులారా, వాళ్ళకు సంబంధించినటువంటి వాళ్ళ మోచేతి నీళ్లు లాగేటువంటి ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులారా, చెవులుంటే కండ్లుంటే ఒక్కసారి ఈ వరంగల్ జిల్లాకు, వరంగల్ ఉమ్మడి జిల్లాకు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏం చేసిందో ఈ రోజు నేను చెప్తాను. ఇది మాటల ప్రభుత్వం కాదు మీది. నువ్వేం చెప్పావు? ఎన్నికలప్పుడు, మున్సిపల్ ఎన్నికలప్పుడు నేను ఇక్కడ ఉన్నాను, అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా, నేను కుర్చేసుకొని కూర్చుంటా అన్నావు. వరదలు వచ్చినప్పుడు కుర్చేసుకొని కూర్చుంటున్నావు. నీ ఫామ్ హౌస్లకి వెళ్ళా కుర్చీ రాదు, నువ్వు ఇక్కడ కూర్చోవు. అందుకే నేను తెలంగాణ అభివృద్ధి గురించి, నరేంద్ర మోడీ గారు చేసినటువంటి కార్యక్రమాల గురించి జగత్ ప్రకాష్ నడ్డా గారు చెప్పారు. కానీ ఒకటే మీ అందరికీ మనం చేస్తా ఉన్నాను, తెలంగాణ రాష్ట్రానికి ఎప్పటికప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ నిధులు ఇస్తా ఉంది. కానీ ఈరోజు ఒక తొండి ప్రభుత్వం, ఇది ఒక అబద్ధాల ప్రభుత్వము, విషం చిమ్మేటువంటి ప్రభుత్వము. ఇచ్చిన డబ్బులు మనం ఖర్చు పెట్టొద్దట, ఆయననే ఖర్చు పెట్టాలట, వాళ్ళ కుటుంబమే ఖర్చు పెట్టాలయ్యా. అయ్యా, కాళేశ్వరానికి కేంద్ర ప్రభుత్వము ఎన్ని వేల కోట్ల రూపాయలు ఇస్తే రుణం ఇచ్చామనుకోండి, ఆ డబ్బులన్నీ కూడా ఎక్కడ పోయినాయి? ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏమైపోయిందో చెప్పాలి. నేను ఒకటే మనవి చేస్తా ఉన్నాను, హైదరాబాద్, ఈరోజు హైదరాబాద్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు ఈరోజు 2295 కోట్లు. అది హైదరాబాద్ నుంచి యాదగిరి 35 కిలోమీటర్లు, 388 కోట్లు ఖర్చు పెట్టాము. ఎంత? ఒకసారి చెప్పాలా మీరు? ఎన్ని కోట్లు? 388 కోట్లు. యాదాద్రి నుంచి వరంగల్కు రోడ్డు 99 కిలోమీటర్ల రోడ్డు ఎంత? 1907 కోట్లు. చెప్పండి ఒకసారి, 1907 కోట్లు. వరంగల్ బైపాస్ రోడ్డు, ఈ వరంగల్ బైపాస్ రోడ్డు 550 కోట్లు. ఓ కేసీఆర్ కుటుంబ సభ్యులారా, ఇది తప్పైతే జవాబు చెప్పండి. ఈ యొక్క హైదరాబాద్ నుంచి ఈ యొక్క బైపాస్ రోడ్డు వరకు కేంద్ర ప్రభుత్వము
ఈరోజు 2,300 కోట్ల రూపాయలు ఒక్క రోడ్డు కోసమే ఖర్చు పెట్టాం. అంతేకాదు వరంగల్ నుంచి జగిత్యాల కరీంనగర్ రోడ్డు మేము ఈరోజు ఈ యొక్క 2,174 కోట్లు ఖర్చు పెట్టబోతా ఉన్నామనే విషయం మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా కరీంనగర్ నుంచి వరంగల్ వచ్చేటువంటి రోడ్డు అంటే వరంగల్ నుంచి జగిత్యాల వరకు ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము 4 లేన్స్ రోడ్డు వేయడం కోసము 4,321 రూపాయలు ఖర్చు పెడుతుంది. ఒక్క జగిత్యాల టు వరంగల్ 4,321 crores నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఇక్కడ ఖర్చు పెడతా ఉంది. మంచిర్యాల్ ఈ యొక్క వరంగల్ నుంచి మంచిర్యాలకు వెళ్ళడానికి రోడ్డు 109 కిలోమీటర్లు 4,037 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెడతా ఉంది. దమ్ముందా ఈరోజు టీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబ సభ్యులకు ఇది మేము ఖర్చు పెడుతున్నామా లేదా చెప్తారని అడుగుతా ఉన్నాను. వరంగల్ నుంచి ఖమ్మం రోడ్డు 109 కిలోమీటర్లు 4 లేన్ రోడ్స్ వేస్తా ఉన్నాము. దానికి 3,364 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారు ఈ ఒక్క ఉమ్మడి వరంగల్ జిల్లా కోసం ఇక్కడికి వచ్చేటువంటి రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉన్నాడు. అంతేకాదు ఇంకా అనేక జాతీయ అభివృద్ధుల కోసం 16,000 కోట్ల రూపాయలు ఈ యొక్క వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి ఇతర రోడ్ల కోసం 16,000 కోట్లు. మీకు అందరికీ మనవి చేస్తా ఉన్నాను. ఈ యొక్క మొత్తం రోడ్లు 20,000 పైన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఈ యొక్క రోడ్ల కోసం ఖర్చు పెడతా ఉందని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈ స్మార్ట్ సిటీ వరంగల్ స్మార్ట్ సిటీ కోసం 196 కోట్లు మోడీ గారు ఇచ్చారు. 196 కోట్లు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేసీఆర్ ఇవ్వాలి. దమ్ముందా ఈరోజు కాంగ్రెస్ పార్టీని ఈ యొక్క టీఆర్ఎస్ పార్టీ నాయకులకు అడుగుతా ఉన్నాను. జవాబు చెప్తారా? మేము ఈరోజు 196 కోట్లు ఇస్తే మీరు 32 కోట్లు ఇచ్చారు. ఏమైనా మీ ప్రభుత్వానికి సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. అంతేకాదు కాకతీయుల కళా వైభవానికి ప్రతీక అయినటువంటి ఈ యొక్క వీరభద్ర రామప్ప దేవాలయానికి ఈరోజు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము హెరిటేజ్ యునెస్కోకు సంబంధించినటువంటి గుర్తింపు తీసుకొచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారికి దక్కుతుంది. యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. ఈ ఉభయ తెలుగు రాష్ట్రాలలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి దేవాలయము అంతర్జాతీయ యునెస్కో గుర్తింపు తీసుకొచ్చాము. కేసీఆర్ గారు ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. అనేక దేశాలతో ఈరోజు మోడీ గారు మాట్లాడి ఒప్పించి ఈరోజు ఎన్నికల్లో రామప్పకు యునెస్కో గెలిపించి తీసుకొచ్చాడు. అంతేకాదు ఈరోజు రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా నేను ఈరోజు టూరిజం డిపార్ట్మెంట్ తరఫున కోరుతా ఉన్నాను. రామప్ప దేవాలయం అభివృద్ధి కోసం కూడా 60 కోట్ల రూపాయలు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టబోతుందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాదు ఈరోజు కాకతీయుల కాలంలో నిర్మించినటువంటి 1000 స్తంభాల గుడి ఆ గుడి అభివృద్ధి కోసం కూడా చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు ఆ గుడితో పాటు కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క ఏదైతే మంటపం ఉందో మంటపము పడిపోయి అనేక సంవత్సరాలైంది. కేసీఆర్ పట్టించుకోలేదు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, మోడీ గారి ప్రభుత్వము కాకతీయులు కట్టినటువంటి ఆ యొక్క మంటపం కూలిపోతే ఈరోజు మేము దాన్ని పునరుద్ధరిస్తా ఉన్నాము. డిసెంబర్ లోపల కాకతీయులు కట్టినటువంటి కళా మంటపం ఏ రకంగా ఉందో ఆ మంటపాన్ని నిర్మించి ఈ దేశ ప్రజలకు ఈ వరంగల్ ప్రజలకు ఆ యొక్క 1000 స్తంభాల గుడి కళా మంటపాన్ని అంకితం చేయబోతా ఉన్నానని చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ వరంగల్ పోర్ట్ ఉంది. ఈ వరంగల్ పోర్టుకు సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ కోసం 5 కోట్లు కేటాయించాము. త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని మనం చేస్తా ఉన్నాను. సమ్మక్క సారాలక్క జాతరకు నరేంద్ర మోడీ గారు 2.5 కోట్ల రూపాయలు ఇచ్చారు. ₹1 తక్కువ నేను చెప్పినటువంటి లెక్కలో నేను ఎక్కడైనా చర్చకు సిద్ధము. అంతేకాదు టూరిజం డిపార్ట్మెంట్ అభివృద్ధి కోసం ములుగు, లక్కవరం, మేడవరం, తాడ్వాయి, దామరవాయి, మల్లూరు, బొగతా వాటర్ ఫాల్స్,
దీనికోసము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 75 కోట్లు ఇచ్చి ఖర్చు పెట్టాడు. ఇది కాదంటారని అడుగుతా ఉన్నాను. నేను ఈరోజు అక్కడ నిర్మాణం చేస్తే కేసీఆర్ అవన్నిటి కూడా కాంట్రాక్టులు ఇచ్చి కాంట్రాక్టు పైసలు తీసుకుంటున్నాడు తప్ప నిర్మాణానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలే. అమృత్ పథకంలో వరంగల్ నగరానికి నిధులు ఇస్తే ఆ డబ్బులు సకాలంలో ఖర్చు పెట్టకుండా దారు మళ్లించారు. అంతేకాదు కాజుపేటలో రైల్వే పిరాటికల్ ఓవరాలింగ్ పరిశ్రమ పెట్టబోతా ఉన్నాము. 4 ఏళ్ల నుంచి కేసీఆర్ని అడుగుతా ఉన్నాము ల్యాండ్ కావాలని. ఎందుకంటే భూమి మీద రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉంటుంది, భూమి కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉండదు. 3000 మందికి ఈ వరంగల్ బిడ్డలకు ఉద్యోగం వచ్చేటువంటి కంపెనీ రైల్వే ఓవరాలింగ్ కంపెనీ. దాన్ని అడిగితే ఇటీవల ల్యాండ్ ఇచ్చాడు. సుమారు 400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ యొక్క పరిశ్రమ పెట్టబోతా ఉన్నాము. దానికి ఇంకా మెయిన్ ఎంట్రెన్స్ ఇవ్వలేదు కేసీఆర్ గారు. అంతేకాదు అదేవిధంగా ఇంతకుముందు చెప్పారు 120 కోట్లు ఖర్చు పెట్టి 8 ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లో ఆపరేషన్ థియేటర్స్ పెట్టి ఇక్కడ హాస్పిటల్ నడ్డా గారు ఉన్నప్పుడు ఆమోదిస్తే మోడీ గారి ప్రభుత్వము ఎంబడి పడి ధర్నాలు చేసి ఊరేగింపులు చేసిన తర్వాత హాస్పిటల్ ప్రారంభమైంది. వాళ్ళు ఇవ్వాల్సిన డబ్బు కూడా ఇంకా ఇవ్వలేదు. అంతేకాకుండా అనేక విద్యా సంస్థల గురించి మాట్లాడతారు. అయ్యా కేసీఆర్ గారు, నేను వరంగల్ జిల్లా ప్రజల్ని అడుగుతా ఉన్నాను. వరంగల్ జిల్లాలో ఎల్దుర్తి దగ్గర సైనిక్ స్కూల్ మంజూరు చేసి ఉంటుంది నరేంద్ర మోడీ గారు. సిగ్గు లేకుండా ఈ ప్రభుత్వము ఎంఓఏ చేసుకున్న తర్వాత కూడా ఆ సైనిక్ స్కూల్ కట్టడానికి ముందుకు రావడం లేదు. ఇది డిఫెన్స్ కి సంబంధించినటువంటి సైనిక్ స్కూలు వరంగల్ జిల్లాలో రాబోతుందని మనవి చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ యొక్క వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వము గత 2 సంవత్సరాలలో పత్తి కొనుగోలు కేసం 8,260 కోట్ల రూపాయలు ఈ వరంగల్ జిల్లాలో పత్తి కొనుగోలు కోసం కేంద్ర ప్రభుత్వం రైతుల అకౌంట్లో జమ చేసిందని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ట్రైబల్ యూనివర్సిటీ, ఇక్కడ ట్రైబల్ యూనివర్సిటీ ఇవ్వాలంటే కొన్ని రోజులు ఆదిలాబాద్లో పెడతా, కొన్ని రోజులు ములుగులో పెడతా, కొన్ని రోజులు భూపాల్లో పెడతా అని కాలయాపన చేశారు. ఈరోజు నేను గర్వంగా చెప్తా ఉన్నాను, 800 కోట్ల రూపాయలతో వరంగల్ ఉమ్మడి జిల్లాలలో గిరిజన విశ్వవిద్యాలయం పెడతామని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈరోజు కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క ఆర్థిక సంవత్సరంలో వరంగల్ స్మార్ట్ సిటీ మిషన్ కోసం ఈరోజు డబ్బులు ఇస్తే దాన్ని ఇంతవరకు పూర్తి స్థాయిలో ఖర్చు పెట్టలేదని మనం చేస్తా ఉన్నాను. అంతేకాకుండా హెరిటేజ్ సిటీ కానీ, స్మార్ట్ సిటీ కానీ, అమృత్ సిటీ కానీ ఈ యొక్క ప్రాంతానికి ఇచ్చడం జరిగింది. రైల్వే లైన్ల కోసం 1300 కిలోమీటర్లు తెలంగాణ కోసం రైల్వే లైన్ల కోసం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తే భూములు ఇంతవరకు ఇవ్వలేదు. వరంగల్ చుట్టుపక్కలలోనే 400 కిలోమీటర్ల మేర రైల్వే లైన్లు పెండింగ్ లో ఉన్నాయి. అది మనం చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు 200 రూపాయల కోట్లతో చిన్న మధ్యతరగా శాఖ మంత్రి నారాయణ రాణే గారు వరంగల్ జిల్లా కోసం 200 కోట్లు మంజూరు చేసి ఇక్కడ టెక్నికల్ సెంటర్ పెడతాము, వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి యువకులకు శిక్షణ ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వం 3 సంవత్సరాల క్రితం మంజూరు చేసింది. 20 ఎకరాలు ఈ బాబు మేము 200 రూపాయలు ఖర్చు పెట్టి ఎంఎస్ఎంఈ టెక్నికల్ సెంటర్ పెడతాము, ఇక్కడ ఉండేటువంటి అమ్మాయిలకు అబ్బాయిలకు ట్రైనింగ్ ఇస్తామంటే ఇంతవరకు ల్యాండ్ ఇవ్వలేదు. ఇంతకంటే సిగ్గు లేనటువంటి తనము ఇంకోటి ఉంటుందో అర్థం చేసుకోవాల్సిందే కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈరోజు ఈ సందర్భంగా నేను ఇంకా చెప్పడానికి చాలా ఉంది. నేను ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. ఇక్కడ వరంగల్ జిల్లా సమావేశం జరుగుతుంది కాబట్టి ఒక్క వరంగల్ జిల్లాకు మాత్రమే చెప్పాను. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో
ఈ యొక్క అభివృద్ధి విషయంలో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం అభివృద్ధి విషయంలో చర్చకు సిద్ధంగా ఉన్నాం. మాటకు ముందు అంటారు, నేను లేకపోతే అభివృద్ధి లేదు, మా కుటుంబం లేకపోతే అభివృద్ధి లేదు, మీరు తెలంగాణ ప్రజలారా మీరు మా కుటుంబానికి బానిసలు, మీరు మా మోచేతి నీళ్లు తాగాలి అనేటువంటి విధంగా మేము తప్ప తెలంగాణకు దిక్కులేదంటారు. అయ్యా కేసీఆర్ గారు ఈ వరంగల్ జిల్లాలో కేంద్ర ప్రభుత్వం తరఫున అనేక రకాల ప్రాజెక్టులు నేను ఇప్పుడు చెప్పాను. మరి మీరు ఈ వరంగల్ నగరంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పాలి. ఎంతసేపు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం కాదు, ఈ వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఒక్క వ్యక్తి కూడా కాదనకుండా కరోనా వ్యాక్సిన్ ఇచ్చినటువంటి ఘనత నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి దక్కుతుంది. ఈరోజు ఇన్ని వేల మందిని మాస్క్ లేకుండా ఈ సభలో పాల్గొన్నామంటే దానికి నరేంద్ర మోడీ గారు కారణం, కేసీఆర్ గారు. దానికి నరేంద్ర మోడీ గారి కారణం. మొదటి డోసు ఇచ్చాము, రెండో డోసు ఇచ్చాము, బూస్టర్ పేరు మీద మూడో డోసు కరోనా వ్యాక్సిన్ ఇస్తున్నాము. కేసీఆర్ గారు కొద్దిగా కళ్ళుంటే చూడు, చెవులుంటే విను, కాళ్ళుంటే తిరుగు, తెలంగాణలో అర్థమవుతుంది. ఈరోజు మీరు పోలీసు బందోబస్తు పెట్టుకొని ఈరోజు ఒక రాక్షస రాజ్యంగా ఈ తెలంగాణను మార్చేటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కేసీఆర్ కుటుంబ స్థాయిలు వరంగల్కి వస్తే అరెస్ట్ చేస్తారు భారతీయ జనతా పార్టీ నాయకులను, లాఠీ చార్జీ చేస్తారు, ఇష్టం వచ్చినట్టు విమర్శిస్తారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పాదయాత్ర చేస్తే పాదయాత్ర అడ్డుకుంటారు, అరెస్ట్ చేస్తారు. పాదయాత్రకు అనుమతి తెచ్చుకోవాలి, బహిరంగ సభకు అనుమతి పెట్టుకోవాలి. తెలంగాణ ఉద్యమంలో కూడా చూశారు. ఓ తెలంగాణ ఉద్యమకారులారా, ఓ తెలంగాణ విద్యార్థులారా, ఓ తెలంగాణ మేధావులారా, ఒక్కసారి ఆలోచన చేయండి. మనము ఏ లక్ష్యం కోసం తెలంగాణ సాధించాము? ఈ రకమైనటువంటి నియంత్రిత పాలన కోసమా? ఈ రకమైనటువంటి అవినీతి పాలన కోసమా? ఈ రకమైనటువంటి ప్రజలకు అందుబాటులో లేనటువంటి ముఖ్యమంత్రి కోసమా? ఫామ్ హౌస్ లో ఉండేటువంటి పరిపాలన కోసమా? సచివాలయం లేనటువంటి తెలంగాణ కోసమా? సచివాలయం లేనటువంటి ముఖ్యమంత్రి కోసమా? నిరుద్యోగులైనటువంటి యువకులకు ఉద్యోగాలు ఇవ్వడం కోసమా? దేనికోసం పోరాటం చేశాము? మన బిడ్డలు 1200 మంది దేనికోసం చనిపోయారు? ఒక్కసారి ఈ తెలంగాణ సమాజం ఆలోచించాలి. నేను ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను, భయపెట్టిస్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ వస్తే అభివృద్ధి జరగదని. అయ్యా కేసీఆర్ గారు, మా ప్రభుత్వాలు ఉన్నాయి 18 రాష్ట్రాలలో వెళ్ళి చూడు, కళ్ళుంటే చూడు, కళ్ళు లేకపోతే మీరు మా దగ్గరికి రండి, అన్ని విషయాలు చెప్తాం. కానీ అంతేగాని నేను తప్ప, నా కల్వకుంట కుటుంబం తప్ప ఈ తెలంగాణకు దిక్కు లేదు, ఈ తెలంగాణను ఎవరు ఏం చేయలేరంటున్నాడు. నేను ఈరోజు ఛాలెంజ్ చేస్తా ఉన్నాను తెలంగాణ ప్రజలకు. ఈరోజు నేను కోరుతా ఉన్నాను, ఓ తెలంగాణ ప్రజలారా, ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని కూలదోస్తే వచ్చేది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం. ఒక నీతివంతమైన ప్రభుత్వం చేస్తాము. మేము అధికారంలో వచ్చినటువంటి మొట్టమొదటి రోజే గిరిజనులకు 10% రిజర్వేషన్ ఇస్తామని మనం చేస్తా ఉన్నాను. మతపరమైనటువంటి రిజర్వేషన్స్ రద్దు చేస్తాము. చట్టపరంగా 10% రిజర్వేషన్స్ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి రోజే గిరిజనులకు రిజర్వేషన్ ఇస్తాము. ఈ యొక్క రైతుల నుంచి పంటలు కొనుగోలు చేయకుండా, వడ్లు కొనుగోలు చేయకుండా ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఎంత ఖర్చు అయినప్పటికీ కూడా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఏ రైతు కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం లేదు. అందరి రైతుల దగ్గర పొదుపు సంఘాల ద్వారా ధాన్యాన్ని కొనుగోలు చేసేటువంటి కార్యక్రమం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చేపడుతుందని మనం చేస్తా ఉన్నాం. కాబట్టి ఈరోజు అనేక విషయాలలో చెప్పేది ఒకటి, చేసేది ఒకటిగా ఈ ప్రభుత్వం ఉంది. కాబట్టి మీరందరినీ కోరుతా ఉన్నాను, తెలంగాణ ప్రజలము పౌరుషం కలిగినటువంటి ప్రజలము, తెలంగాణ ప్రజలము పోరాటాలు చేసినటువంటి ప్రజలము. రజాకార్లకు వ్యతిరేకంగా పోరాటం చేశాము,
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోరాటం చేశాము. కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశాము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది. టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూకట్టి వేళ్లతో పెకిలించి ఆ కుటుంబాన్ని ఫామ్ హౌస్ కే పరిమితం చేసే విధంగా మనమందరము కలిసి కట్టుగా తెలంగాణ ప్రజలతో కలిసి ముందుకెళ్తామని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. భారత్ మాతాకి. అందరూ చేతులు చెప్పాలి, రెండు చేతులు ఎత్తాలి. భారత్ మాతాకి జై శ్రీరామ్, జై శ్రీరామ్. రెడ్డి గారికి